దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారి ఆగమనము, క్రీస్తు ప్రభుల వారి జననము, ఆయన రెండవ రాకడను గురించినటువంటి విషయాలను ధ్యానిస్తూ ఉన్నాము. మరి మలాకీ గ్రంథం నుండి మత్తయి సువార్త వరకు ఉన్నటువంటి 400 సంవత్సరాల కాలంలో దేవుడు ఎలాంటి మరి దర్శనములను ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించలేదు. అయినప్పటికీ మరి దేవుడు వారిని మరచిపోలేదు. కానీ కాలము సంపూర్ణమైనప్పుడు తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి వర్తమానాన్ని తన బిడ్డలకు తన దూత ద్వారా తెలియజేస్తున్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చూసాము. మరి యాజకుడైనటువంటి జకరియా ఎలిజబెతులను దేవుడు దర్శించాడు. యాజకుడైనటువంటి జకరియా దేవుని ఆలయంలో మరి ధూపము వేయడానికి వచ్చినప్పుడు ప్రార్థన చేయిచుండగా గాబ్రియేలు దూత మరి యాజకుడైనటువంటి జకరియాకు కనబడి వారి ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. వారికి దేవుడు ఒక కుమారుని అనుగ్రహించబోతున్నాడని మరి ఒక గొప్ప వర్తమానాన్ని దేవుడు గాబ్రియేలు దూత ద్వారా వారికి తెలియజేశాడు. ఆ తర్వాత 6 మాసములు గడిచిన తర్వాత తిరిగి గలిలియలోని నజరేతను ఊరిలో ఉన్నటువంటి కన్యక అయినటువంటి మరియమ్మ దగ్గరకు గాబ్రియేలు దూత పంపబడ్డాడు. అప్పుడు మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ప్రభువు నీకు తోడయ్యున్నాడు, దయాప్రాప్తురాలా, నీకు శుభము అని గాబ్రియేలు దూత మరి ఆ యొక్క దావీదు వంశస్థుడైనటువంటి యోసేపునకు ప్రదానము చేయబడినటువంటి కన్యక అయినటువంటి మరియమ్మ యొద్దకు పంపబడ్డాడు. ఆ గాబ్రియేలు దూత మరి మరియమ్మకు తెలియజేసిన వర్తమానం ఏమిటి అంటే, ఇదిగో 28వ వచనం, లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనం నుంచి, ఆ దూత గాబ్రియేలు దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, మరియమ్మను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. మనం చూసాం. యేసు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే రక్షకుడు. హల్లెలూయా. రక్షకుడు. మరి దేవుడు నిర్ణయించినటువంటి రక్షకుని జననమునకు సమయము ఆసన్నమైందని, ఆయన ఇదిగో తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించబోయేటటువంటి రక్షకుడు యేసు క్రీస్తు ప్రభుల వారు. ఇదిగో నీవు గర్భమున ధరించబోతూ ఉన్నావు. ఆయనకు నీవు యేసు అని పేరు పెడతావు. అంతేకాదు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. హల్లెలూయా. ప్రభువు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. హల్లెలూయా. అంతేకాదు, మరి పుట్టబోయేటటువంటి శిశువు, ఆ రక్షకుడైనటువంటి ఆ యేసు మరి ఎలాంటి వాడమ్మా అంటే, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ద సన్ ఆఫ్ ది హైయెస్ట్, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు. హల్లెలూయా. మరి అంతేకాదు, తన తండ్రి అయినటువంటి దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. అనగా దావీదు వంశంలో ఆయన పుట్టబోతున్నాడు కాబట్టి తన తండ్రి అయిన తన పితరుడైన దావీదు సింహాసనాన్ని మరి దేవుడు ఏనాడో వాగ్దానం చేశాడు దావీదుకు. ఇదిగో నీ సంతానంలో నుంచి మరి నిత్యము నీ సింహాసనం పైన కూర్చుండటానికి నేను నీకు కుమారుని అనుగ్రహిస్తానని దేవుడు దావీదుకు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చబోయేటటువంటి సమయము. హల్లెలూయా. మరి ఆ విషయాలన్నిటినీ దూత ద్వారా దేవుడు మరియమ్మకు తెలియజేస్తున్నాడు. చూసారా ప్రియులారా, గడిచిన 400 దరిదాపు 425 సంవత్సరాలు దేవుని మరి
దర్శనము లేక, దేవుని మాటలు లేక, దేవుని ప్రవచనాలు, దేవుని వాగ్దానముల కోసము ఎంతగానో మరి నిరీక్షిస్తూ ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు జనాంగము తిరిగి దేవుని దర్శనాలను పొందుకోవడం ప్రారంభించారు. దేవుడు తిరిగి తన కృపను, తన ప్రేమను, తన కనికరాన్ని తన ప్రజల పక్షమున జ్ఞాపకము చేసుకుంటూ మరి తన దూతను పంపి ఆ శుభవర్తమానాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభులవారు, ఆ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభులవారు మొట్టమొదటిగా ఆయన రక్షకుడు, ఆయన రాజు, ఆయన యుగ యుగములు జీవించేటటువంటి రాజు, యుగ యుగములు ఏలేటటువంటి రాజు. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషునెరుగని దాననే, ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. హల్లెలూయా. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భమున ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు అని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరి ఎంతో కాలంగా ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క మరి అనేకమైనటువంటి రాజులు పెట్టినటువంటి హింసలను, నిందలను, అవమానాలను భరించి 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 మెస్సియా కొరకు, మరి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ రాజు కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రభువు తన దూతను పంపించి ఆ యొక్క మరి గలిలియలోని నజరేతు ఊరిలో ఉన్నటువంటి కన్య అయినటువంటి మరియమ్మను దేవుడు దర్శించి, ఆ కన్యక అయినటువంటి మరియమ్మ గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మరి పుట్టబోయే శిశువును దేవుని కుమారుడుగా పిలువబడబోతున్నటువంటి, ఇదిగో సర్వోన్నతుని కుమారునిగా పిలువబడబోతున్నటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభుల వారిని మరి ఈ లోకంలోనికి తీసుకొని రావడానికి దేవుడు మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. హల్లెలూయా. ఫర్ విత్ గాడ్ నథింగ్ షల్ బి ఇంపాసిబుల్. దూత చెప్పినటువంటి మాట. అమ్మా, అవును, నీవు కన్యకవే, నీవు పురుషుని ఎరగని దానవే, అయినప్పటికీ దేవుని దయా సంకల్పము, దేవుని కృప చొప్పున పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి వచ్చినప్పుడు, ఇది నీ వలన, మనుష్యుల వలన జరిగే కార్యము కాదు, కానీ దేవుడు తన ఆత్మ చేత జరిగించినటువంటి కార్యము. దేవుడు ఈ లోక రక్షణ నిమిత్తము తానే దైవము మానవ స్వరూపము ధరించుకొని, హల్లెలూయా, దేవుడు మరి తన్ను తాను తగ్గించుకొని దాసుని స్వరూపము ధరించుకొని శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన అవతరించబోతున్నటువంటి ఆ శుభ గడియలను దేవుడు తన దూత అయినటువంటి గాబ్రియేలు ద్వారా తల్లి అయిన మరియమ్మకు తెలియజేశాడు. అయితే మొట్టమొదటిగా ఆమె ఆందోళన పడింది. కానీ ఎప్పుడైతే మరి ఆ దూత దేవుని చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కానేరదని, అలాగే నీకు ఇంకా నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ కూడా వృద్ధాప్యమందు ఒక కుమారుని కనబోతుంది అని చెప్పినప్పుడు, అప్పుడు మరియమ్మ తన హృదయంలో విశ్వసించింది. ఎందుకంటే
ఆమెకు తెలుసు యాజకుడైనటువంటి జకరియా, ఎలిజబెతులు వారు దేవుని సన్నిధిలో నీతిమంతులుగా జీవిస్తున్నటువంటి వారు, దేవుని సన్నిధిలో ఎంతో కాలము నుంచి వారు గర్భఫలం కోసము ప్రార్థిస్తున్నటువంటి వారు. అయితే ఎప్పుడైతే ఆ దూత ఆ మాటలు పలికిందో ఇంకా మరియమ్మకు అర్థమైపోయింది, ప్రభువు దూత అని, గాబ్రియేలు దూత, ఇది దైవ సంకల్పం అని, అది దేవుని ప్రణాళిక అని ఎప్పుడైతే ఆ మరియమ్మ గ్రహించిందో ఆ మాటలకు ఆమె విధేయత చూపుతూ, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేను. హల్లెలూయా. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా, నీవు దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి జీవించవలసిన దానివై ఉంటున్నావు. దేవునికి అసాధ్యమైందేది లేదు. ఆ 400 సంవత్సరాల తర్వాత వారిని దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన వాగ్దానము, దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్ధకము కానేరదు. కాబట్టి దేవుని మాటల యందు విశ్వాసం ఉంచుదాం, దేవుని వాగ్దానముల యందు నమ్మిక ఉంచుదాం, దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయన ప్రియ కుమారుడైనటువంటి మరి క్రీస్తు ప్రభుల వారు, ఈ లోక రక్షకుడుగా జన్మించిన ఆ క్రీస్తు ప్రభుల వారే తిరిగి మరలా మన కోసం రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో, కుటుంబాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరమ తండ్రి, కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకు నింత మట్టుకు మా తండ్రి మీ చల్లనెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానం ప్రార్థించడానికి సజీవ లెక్కలించిన దేవా మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన ప్రభువా మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోక రక్షకుడుగా మా కొరకు జన్మించి, ఇదిగో మా పాపముల నుంచి, మా దోషముల నుంచి, మరి అంధకార సంబంధమైన సాతాను రాజ్యములో నుంచి, చీకటి రాజ్యముల నుంచి మమ్మల్ని విడిపించి, మరణపు బంధకాల నుంచి మమ్మల్ని విడిపించి, ఇదిగో యుగ యుగములు మీ సన్నిధిలో జీవించడానికి, మీ నిత్య రాజ్యంలో మమ్మల్ని పాలిభాగస్తులుగా, వారసులుగా చేసిన తండ్రి, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం ప్రభువా. ఎల్లవేళలా మీ మాటల యందు నమ్మిక ఉంచి ప్రభువా, ఇదిగో మీ యొక్క ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచి ఆ రక్షణను, ఆ నిత్య జీవాన్ని, ఆ విడుదలను పొందుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల దేవా, మరి ఈ రాత్రికాల సమయమందు అయా దుఃఖంలో, వేదనలో ఉన్నటువంటి బిడ్డల విషయం మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నామయ్యా. బిడ్డలను మీరు దర్శించండి, ధైర్యము, ఆదరణను బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు, అయ్యా ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే మా ప్రభువా, దేశ విదేశాల్లో ఉన్నటువంటి మా ప్రియ కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మరి ఈ ప్రపంచమంతా మీ రాకడను జ్ఞాపకం చేసుకుని అయా మీకు కృతజ్ఞతలు చెల్లించి సంతోషంతో, ఆనందంతో మీ రెండవ రాకడ కొరకు నిరీక్షణ కలిగి జీవించే కృపాభాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Praise the Lord. Shalom.